హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సండే ఈరోజు మంచి రోడ్ ట్రిప్ వేద్దాం అనుకొని ఎటు వెళ్దాం అనుకుంటే ఫస్ట్ సోమశిల అనుకున్నాము. కానీ సోమశిల మరీ లాంగ్ అయిపోతుంది. రీసెంట్గానే కాశీకి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు అంత పెద్ద ట్రిప్ ఎందుకులే, దగ్గరలో చూద్దామంటే మాకు చిలుకూరు బాలాజీ కనిపించింది. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంది. ఓఆర్ఆర్ ఎక్కితే మాత్రం 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. నిన్న సత్యనారాయణ పూజ చేసాము. కాశీకి రాగానే సత్యనారాయణ పూజ చేయాలంట. అందుకే సత్యనారాయణ పూజ చాలా అద్భుతంగా చేసాము. ఈ అందరు చుట్టాలు పిలిచి, మాకు దగ్గర చుట్టాలు పిలిచి సత్యనారాయణ పూజ చేసాము. సత్యనారాయణ పూజ అద్భుతంగా అయిందనమాట. ఈరోజు సండే యాక్చువల్గా వర్క్ ఉండే కానీ మా బావ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. సరే ఇటు వెళ్దామంటే సరే దగ్గర మనకు చిలుకూరు బాలాజీ ఉంది. పోయి కూడా చాలా రోజులు అయింది కాబట్టి చిలుకూరు బాలాజీకి బయలుదేరాము. ఇంకోటి ఏంటంటే 2 కార్లలో వెళ్తున్నాము. ఎందుకంటే చాలామంది ఉన్నాం. నేను, సాత్విక్, రిషిక్, మోక్షిత్, సౌమ్య, 4 మేము ఒక కార్లో వెళ్ళాము. మమ్మీ, డాడీ, మా బావ, రూప, గోల్డ్ ఇంకో కార్లో వెళ్తున్నారు. మేము కొద్దిగా ముందుకు వెళ్ళాము. ఎందుకంటే మా మోక్షిత్కి 5 ఇయర్స్ లోపు ఉంది కాబట్టి పోలియో చుక్కలు వేయించడానికి మేము ముందుకు వెళ్ళాము. ఇప్పుడు పోలియో చుక్కలు వేయించి బయలుదేరినాము. ఇక్కడ మధ్యలో టిఫిన్ చేసి వెళ్ళాలి. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి బయలుదేరుతున్నాము. ఇది తుర్కెంజాలు. టిఫిన్ మాత్రం చాలా చాలా బాగుంది. టిఫిన్ చేసి ఇప్పుడు మళ్ళీ కార్లో మా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. ఓహో, ప్రశాంతంగా దర్శనం అయింది. ఎక్కువ రద్దీ కూడా లేరు. సండే నేను రద్దీ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా కానీ ఎక్కువ రష్ కూడా లేరు. దర్శనం మాత్రం ఈజీగా అయిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆ బాలాజీని కూడా అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. అయితే ఏంటంటే మేము గుడికి కరెక్ట్ 12:30కి చేరుకున్నాము. 1 o'clockకి క్లోజ్ అంట. మళ్ళీ ఈవినింగ్ 4-4:30కి ఓపెన్ ఉంటుందంట. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. అయితే లోపల పార్కింగ్ పెట్టుకున్న వాళ్ళకి అక్కడ పూలు, కొబ్బరికాయలు తీసుకోవాలంట. అవి తీసుకున్నాము. 580 రూపీస్ బిల్ అయింది. అసలు అంత దారుణంగా దోచుకుంటున్నారు అంటే 580 రూపీస్ అయింది. 2 కొబ్బరికాయలు, ఒక హుండీ ఉండదు కాబట్టి ఆ ప్రైజ్లో ఎంతైనా సరే టూ మచ్. అది అది తీసుకుంటున్నారు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యే దగ్గర 2 టేబుల్స్ పెట్టుకొని చిన్న ఆవు బొమ్మ పెట్టుకొని గోమాత సేవ అని మళ్ళీ 100 వసూలు చేస్తారు. టూ మచ్ ప్రైజెస్. 580 రూపీస్. ఇంకోటి అసలు సిగ్నల్స్ లేవు. ఫ్రైడే, సాటర్డే, సండే లోపల ప్రదక్షిణాలు ఉండవంట. బయట నుంచి ప్రదక్షిణాలు తీసుకోవాలంట. మేము కరెక్ట్ 1 o'clock వరకు మా దర్శనం అయిపోయింది. బయటకు రాగానే ఒక చిన్న శివాలయం ఉంది. పెద్ద చెట్టు కింద శివుడు ఉన్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ మీరు దర్శించుకోండి. దాని తర్వాత మేము కొద్దిగా అక్కడ ఫొటోస్ దిగి తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు రాగానే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. బయట చిన్న టెంపుల్ ఉంది, మంచిగా ఉంది. లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి మొక్కుకొని ఒక ప్రదక్షిణ వేసాం అనమాట. సో టెంపుల్ దర్శనం అయితే చాలా బాగుంది. అటు నుంచి బయటకు రాగానే మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. షాపింగ్ ఏరియా అవన్నీ చాలా బాగుంది. షాపింగ్ ఏరియాలో కొండపల్లి బొమ్మలు ఉండే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. యాక్చువల్గా మాకు రిక్వైర్మెంట్ ఉంది కొనాలని, కానీ చాలా కాస్ట్, విపరీతమైన కాస్ట్ ఉన్నాయి. 1300, 1500, లీస్ట్ 900, 800 కూడా ఉన్నాయి. సరే అంత రిక్వైర్మెంట్ ఇప్పుడు 900కి ఒకటే పీస్ 900కి అంత కాస్ట్ ఉండడం వల్ల ఇక నేను ఎక్కువ కొనలేదు. కానీ పార్కింగ్ది ఇక్కడ కొద్దిగా స్కామ్ అయితే చాలా విపరీతంగా ఉంది నాకు తెలిసి. అది నువ్వేం కొన్నావు షాపింగ్లో? నేనా కాశ్మీరీ బ్యాంగిల్స్ ఫేమస్ కదా, కాశ్మీరీ బ్యాంగిల్స్ కొన్నా. సేమ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చూపిస్తున్నా కదా. ఓన్లీ కాశ్మీరీ బ్యాంగిల్స్ ఏమో కాశీలో 300 చెప్పిరు. ఈ గాజులు కూడా కలిపితే 450 చెప్పిరు. మన దగ్గర అన్ని కలిపి 200కి వచ్చినాయి కాశ్మీరీ బ్యాంగిల్స్. నువ్వు లాస్ట్ చిలుకూరు బాలాజీ ఎప్పుడు గుర్తుందా నీకు? నా గెస్ట్ ప్రకారము పోయి ఉంటే ఒక 15-16 సంవత్సరాలు అయి ఉంటది. నేను కూడా ఎప్పుడు 10-12 ఇయర్స్ బ్యాక్ పోయినా. తెలిసి 15-16 కూడా కాదు. స్కూల్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్ లో వచ్చిన నేను. ఇంకోటి తెలుసా, ఇక్కడ వీసా బాలాజీ అని కూడా పేరుంది. అవునా? అంటే ఇక్కడికి వచ్చి దేవుడికి మొక్కుంటే వీసా వస్తుందని చెప్పి నమ్మకం అనమాట. చాలా ఫేమస్ వీసాకి. ఫస్ట్ టైం వింటున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాష్ట్రాలు కూడా ఈ బాలాజీ దేవుడిని కొద్దిగా చాలా బాగా నమ్ముతారు. చాలా మందికి మంచి మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రీసెంట్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రసాదం ఇస్తే కూడా ఫుల్ రష్ ఉండే ఇక్కడ.
దాదాపు ఒక 10 కిలోమీటర్ దూరంలో వెహికల్స్ అయిపోయినాయి. ఓకే. అంత ఫేమస్ టెంపుల్. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అసలు 108 ప్రదక్షిణలకి ఎంత ఫేమస్ టెంపుల్ అంటే, తర్వాత మధ్యలో అంత ఈ పేరు వినిపిలే కానీ చాలా ఫేమస్ టెంపుల్. అవునవును. అప్పుడు ఏందో ప్రదక్షిణ వేస్తే కోరికలు నెరవేరుతాయి అంటని చెప్పేసి 108 వేసుకుంటా పేపర్ మీద కట్ చేసుకుంటా. అవును, చాలా అద్భుతంగా ఉండే అసలు. అప్పుడు ఫేమస్ అయితే అప్పుడు పోయినా. కాశ్మీరీ బాగున్నాయి. ఓ సూపర్. ఎట్లున్నాయి? చీరక్ మీద బాగుంటదేమో. చీర మీద బాగుంటాయి, ఇట్లాంటి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి. రిషిక్ ఎట్లా దేవుని మంచి చూసినావా? బాగుంది గాయస్. తను కాశీ లెక్క కాదు, కొంతమంది ఉన్నారు, కొంతమందిలో నాకు అంత చిరాకేం అనిపించట్లేదు, మంచిగానే తోస్తున్నారు. కానీ నాకు నీకురా సాత్విక్. గైస్ నాకు మంచిగానే అనిపించింది. దర్శనం అయితే సూపర్ అయింది. ఓకే, ఏం మొక్కుకున్నావు దేవుడికి? మనకు ఏమనక ఎగ్జామ్ పాస్ అవ్వాలని మొక్కుకున్నా. ఓ సూపర్. రిషిక్ నువ్వే మొక్కున్నావురా? నేను కూడా సేమ్ మొక్కుకున్నా. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో నాగోల్లో అంతేరా హోటల్ ఉంది కదా, ఫేమస్ హోటల్. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం లంచ్ చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా అంతేరా హోటల్ తిన్నారేమో కామెంట్ చేయండి. ఎట్లుంటుంది, బాగుంటుందా? మేమైతే ఇప్పుడు అంతేరా హోటల్కి వెళ్తున్నాము. చూద్దాం అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. అంతేరా రెస్టారెంట్ వచ్చేసింది. ఇప్పుడు నాగోలుకున్నాము. యూటర్న్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, మాకంటే 10 మినిట్స్ ముందే వెళ్ళిపోయారు వాళ్ళు. రంజిత్, మనం మన కాశీ పోయినాం కదా బేట. ఈ కాశీ యాత్ర పెద్ద చేసిన తర్వాత లోకల్ చిన్న యాత్ర అనేది ఒకటి చేయాలా. ఓకే, దానికి అనుకోకుండా నిజంగా అనుకోకుండా చిరుకూరు బాలాజీ పోయి వచ్చినాం. ఇది 100% శివయ్య దర్శనం చేసినాం. చిన్న యాత్ర వచ్చేసి హరి దర్శనం, హరిహరు దర్శనం అయిపోయినట్టే కదా. అంతే కదా. ఎట్లా అనిపించింది ఫుడ్ అంతేరాలో? సూపర్, మంచిగా ఉంది అన్న, బాగుంది. అంతేరాలో కూడా చాలా ఫుడ్ బాగుంది. బిల్లు కూడా చీచ్ అయిపోయింది. 10 మంది అంటే మాకు ఇప్పుడు 10 మందికి దాదాపు 5,000 అయింది. ఇంకా అందులో నాన్ వెజ్ తినటం లేరు. నేను మా రిషికి ఇద్దరమే నాన్ వెజ్ తింటాను, మిగతా అందరు వెజ్ తింటేనే ఈ పరిస్థితి ఉంటే నాన్ వెజ్ తింటే 10,000. నాన్ వెజ్ ఫరక్ లేదు. ఎంత 50-100 రూపాయలు తేడా ఉంది అంతే. అంతే. ఇంకా నా వెజ్ కన్నా వెజ్ ఏముంటాడు, చికెన్ మటన్ ఉంటది. నాన్ వెజ్ అంటే రకరకాల ఫుడ్లు ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటుంది. వెజ్ అయితే నాన్ రేట్ ఎక్కువ ఉంటుంది. మొత్తానికి అంతేలా తినేసి మా బావోళ్ళు వాళ్ళ కార్లో వెళ్ళిపోయారు. నేను, మా నాన్న, మా అమ్మ, సౌమ్య ఈ మా కార్లో ఇంటికి వెళ్తున్నాము. పొద్దున 9:30కి వెళ్ళాం మనం. పొద్దున 9:30కి వెళ్తే అసలు నిన్న పూజ చేసిన దానికి అసలు మనం వెళ్ళొద్దు. ఇక చెల్లెలు బాగా వచ్చిండ్రు, చాలా రోజులు వెళ్తాం ట్రిప్. అలోటి మనకు చిన్న యాత్ర కూడా చెయ్యాలా, అన్ని కలిసి వస్తున్నాయి అన్న. ఇక శరీరాన్ని కుదించుకొని దాని ఏమంటారు, శక్తిని కూడా తీసుకొని వచ్చినాం ఇది. అవునవును. మొత్తానికి ట్రిప్ అయితే అద్భుతంగా మంచిగా అనిపించింది. ఈ రెస్ట్ తీసుకొని రేపటి నుంచి మనం వీడియోల మీద పడితే ఫుల్ పని. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. బాయ్.